హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కృషి లయన్స్ నందు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంపీడీఓ అనిల్ కుమార్ అధ్యక్షతన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పక్కా ఇల్లు కావాలని చెప్పి 11 ఏళ్ల నుండి కళ్లు కాసిన ఇల్లు రాలేదు. కలలు కన్న నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల నెరవేరుతున్న సందర్భంలో చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు నిర్మాణం చేయాలని ఒక్కొక్క ఇంటింటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు ఒక గూడు కల్పించాలని పక్కా ఇంటి కలను ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ రమేష్, నాగ్పూర్ జెడ్పీటీసీఓ విద్యాలత, డిఆర్డీఓపీ పిడి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎంఆర్ఓ సదానందం, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పక్కా ఇల్లు కావాలని చెప్పి 11 ఏళ్లుగా ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన ఇల్లు రాలే. కానీ 11 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వంత ఇంటి కళ నెరవేరుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరికీ నా అభినందనలు చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు ఒక గూడు కల్పించాలని, పక్కా ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. 4,50,000 ఇండ్లు రాష్ట్రంలో మంజూరైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చినాయి. ధర్మసాగర్ మండలానికి సంబంధించి పైలట్ విలేజ్ కి 130 ఇండ్లు మంజూరైతే ఇతరత్ర 420 ఇండ్లు మనం ధర్మసాగర్ ఇతర గ్రామాలకు ఇచ్చుకున్నాం. 420, 130 దాదాపు 550 ఇండ్లను మనం ధర్మసాగర్ మండలం పెద్దది కాబట్టి ధర్మసాగర్ మండలంలో మనం ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా తెలుసు, 1-2 సార్లు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి పేదవాళ్ళు ఎవరో చూసి, పెంకుటిల్లు ఉన్న వాళ్ళు ఎవరు, రేకులున్న ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు, కిరాయి ఇళ్లలో ఎవరు ఉంటున్నారు, కవర్లు కప్పుకొని గుడిసెలలో ఎవరు ఉంటున్నారో చూసి 1-2 సార్లు వెరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో దాదాపు 18,000 మంది, కానీ 10 నుంచి 11,000 మందికి ఒకేసారి మనం ఇండ్లు ఇవ్వలేకపోతున్నాం. ప్రస్తుతము మన ధర్మసాగర్ మండలంలో 550 ఇండ్లు మాత్రమే ఇచ్చినాం. వచ్చే 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. వచ్చే సంవత్సరం 3,500 ఇండ్లు, ఆపై సంవత్సరం 3,500 ఇండ్లు. ఆ రకంగా మన నియోజకవర్గానికి దాదాపుగా ఇప్పుడు ఇచ్చిన వాటితో కలుపుకుంటే 12,000 వరకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉన్నది.